భాగ్యము కలిగిందని పాడనా. ఊపిరి నాలో ఉన్నంత కాలం పాడనా. ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా. పునరుత్థానుడ నా యేసయ్యా. మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు. ప్రభునామములో మీకు అందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులరా, ఉదయకాలము ఆరాధన సమయాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. అయ్యమ్మో ప్రార్థనను బట్టి కూడా ఉదయము సాయంకాల సమయాలను బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. వట్టివారిమి మట్టివారిమి అల్ఫులము, ఏ క్వాలిటీ లేని వారిమి, దేవదూతలకు లేని భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన గురించి ప్రకటించడానికి. ప్రియమైన సహోదరులరా, లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి గమనిస్తే, బహు జనసమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన తన సిలువను మోసుకొని గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళినాడు. ఆయన వెంబడించే మనం కూడా మన సిలువను మోసుకొని ఏర్పరచబడిన చోటునకు వెళ్ళాలి. అంతవరకు సిలువను విడిచి వెళ్ళిపోకూడదు. సిలువ వద్దు అనకూడదు. సిలువ మనకు విలువ. సిలువ లేనిదే కిరీటము లేదు. ప్రియమైన సహోదరులారా,
ముందుగా ఆయన అన్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే మీ తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములని, అక్క చెల్లెండ్రని, అలాగే మీ ప్రాణాన్ని సహా మీరు ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రాణాన్ని సహా మనము ప్రియముగా ఎంచకూడదు. మనము మన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటే మన వాళ్ళందరినీ, అమ్మ నాన్నలని, అన్న తమ్ములని, అక్కా చెల్లెండ్రని, భార్యని, పిల్లలని ప్రభు కృపాహస్తాలకి సమర్పించాలి. వాళ్ళని ప్రభువే కాపాడతాడు. అంతేగాని మనము ప్రభు కంటే వారిని ఎక్కువగా చూడకూడదు, ప్రేమించకూడదు. చివరికి మన ప్రాణాన్ని కూడా ప్రియముగా ఎంచకూడదు. సులభ తర్జుమ బైబిల్లో చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేని వాడు నా శిష్యుడు కాలేడు. మన దగ్గర ఉన్న తర్జుమాలో తన ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. సులభ తర్జుమాలో చివరికి తన ప్రాణాన్ని కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. ప్రభువును ప్రేమించడం అంటే ఆయన చెప్పినట్లు చేయడం, ఆయన చిత్తాన్ని జరిగించడం. ఐ లవ్ యూ జీసస్, హమారా ప్యార్ కర్తే యీశు మసీహ్ అంటే కుదరదు. ఆయన్ని ప్రేమించడము అంటే ఆయన చెప్పినట్లుగా మనము చెయ్యడం, దాన్ని ప్రేమించడము అంటారు. ఆయన మాట వినడానికి, ఆయన చెప్పినట్లు చేయడానికి లోకంలో ఏది మనకు అడ్డు రాకూడదు. తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తోబుట్టువులు కానీ, చివరికి మన ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. మనం ప్రభు మాట వింటే, ప్రభు చెప్పింది చేస్తే, మన అనేవారు ఎక్కడ ఉన్నా వారందరూ కూడా సురక్షితంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి హాని జరగదు. ప్రభువే వారికి క్షేమాన్ని కలుగచేస్తాడు. చాలామందికి ఈ మాట అపార్థం చేసుకుంటారు. అందరికంటే నన్నే ఎక్కువగా ప్రేమించండి అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన? అలా అనొచ్చునా అనుకుంటారు, అపార్థం చేసుకుంటారు. మనము లోకంలో ప్రభువును కాకుండా మరి వస్తువులు కానీ, మనుష్యులు కానీ ప్రియముగా ఎంచితే
మనకింపైన మనుషులని, ఇంపైన వస్తువులని సాతాను వాళ్ళని టచ్ చేస్తాడు. దాని వలన మనం ఎంతో ఇబ్బంది పడతాం. కానీ ప్రభువును మనం ఎక్కువగా ప్రేమిస్తే, ప్రభు మాట వింటే ప్రభువును వాడు టచ్ చేయలేడు కదా, ఆయన్ని ఏమీ ముట్టలేడు కదా అపవాది. ప్రియమైన సహోదరులారా, నిజంగా మన వాళ్ళందరూ బాగుండాలని మనం మనస, వాచ, కర్మ కోరుకుంటే మనము ప్రభువు చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మన అనే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా క్షేమంగా ప్రభు రెక్కల నీడలో సురక్షితంగా ఉంటారు. ఏంటంటే ఇది సిస్టమ్ ప్రకారం అలాగా జరుగుతుంది. ప్రభు అలా చెప్పడంలో కారణం ఏంటంటే, ఆయన ఆలోచన ఏంటంటే, మీరు గనుక నా మాట మీరు వింటే, నేను చెప్పినట్లుగా మీరు చేస్తే, మీ వాళ్ళందరి బాధ్యత, మీ వాళ్ళందరి క్షేమము నాది పూచి. నేను హవాల్. మీ వాళ్ళందరికీ నేను పోటపడతాను. బాధ్యత నాది. మనము ఆయన మాట వినకుండా నా మనవడు, నా మనవరాలు, నా ప్రియమైన భార్య, నా ప్రియమైన భర్త, నా భార్య లేకపోతే నేను బ్రతకలేను, నా భర్త లేకపోతే నేను ఎందుకు, నా కుమారుడు లేకపోతే నేనెందుకు అని ఎప్పుడన్నా మనం ఎవరితోనైనా అంటే అదే శోధన. అంటే ప్రభు మాట కంటే కూడా మనం ఎక్కువగా మనుషులను ప్రేమిస్తున్నామని. కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటుందంటే, కుమారుడు కావాలని 3-4 ఆడపిల్లలు ఉన్నా కూడా కుమారుడి కోసం ఎగజూసి మొత్తానికి కుమారుడిని పొందుకుంటారు. 3 ఆడపిల్లలేమో గుమ్మడికాయలాగా కింద పడినా, బొక్కలు పడినా, ఏం పడినా గుమ్మడికాయలాగా పెరుగుతారు. వాళ్ళకి ఏ జబ్బు రాదు, వాళ్ళకి ఏమీ రాదు. తల్లిదండ్రులు కూడా ఉంటే ఉంటుంది, సస్తే పోతుంది అన్నట్టుగా ఉంటారు. అంటే మనం ఉంటే ఉంటుంది, సస్తే పారేస్తాం అంటే వాళ్ళు పోతారా? మనం ఎవరి మీదైతే ద్వేషాన్ని, ఎవరి మీదైతే ఎక్కువ భ్రమ పెట్టుకోమో వాళ్ళే బాగుంటారు. వాళ్ళ ఆరోగ్యాలే సురక్షితంగా ఉంటాయి. కానీ ఒక్క కుమారుడు పుట్టినాడని లేక వాణ్ణి పూల శండ్లలో, పూల కుండీలో, పూల పందిరిలో పెంచితే వాడికి ఎప్పుడు రోగాలే, వాడికి ఎప్పుడు బాధలే, వాంతో ఎప్పుడూ నెమ్మది ఉండదు, ఎప్పుడూ సమాధానం ఉండదు. మిగతా వాళ్ళందరూ ఉంటే ఉండరు, పోతే పోతారు అని అనుకుంటే ఆడపిల్లలే ఎదురు చెట్లలాగా పెరిగి వస్తారు, దూసుకొని వస్తారు. ఈ లాస్ట్న పుట్టినాడే వాడి వల్లనే తల్లిదండ్రులు వాడి మీద భ్రమ పెట్టుకొని వాడే వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాడు.
ప్రియమైన సహోదరులరా, మనం ఎవరి మీద భ్రమ పెట్టుకున్నా చూడబుద్ధి అవుతా ఉంది అని అనుకున్నాం అనుకో, చూడబుద్ధి అవుతుంది అంటే ఆ భ్రమ పెట్టుకున్న ఆ మనుషులు ద్వారానే మనం ఎంతో బాధపడతాం. మనకు ఇవ్వబడిన బైబిల్ తర్జుమాలో ద్వేషించాలి అన్నాడు. కనీసం చివరికి నీ ప్రాణాన్ని సహా నీవు ద్వేషింపకుంటే నా శిష్యుడవు కాలేవు. మనం ఏదానైతే ఎక్కువగా మనం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ప్రభు ఉన్నాడు, ప్రభు ఉండేవాడు, నేను ప్రభువును సంతోషపెట్టాలి, ప్రభు చిత్తాన్ని జరిగించాలనుకుంటే మన వాళ్ళందరూ సేఫ్ సైడ్ ఉంటారు, సేఫ్టీ ప్లేస్లో సురక్షితంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. రూతమ్మ మోయాబు నుండి బెత్లెహేము వచ్చినప్పుడు వాళ్ళు ఏమని అంటారు, నువ్వేం బతకకపోవే, నువ్వేం పనికొచ్చేదానికి కాదు, పో, పుట్టింటిని విడిచిపెట్టి పెరిగిన దేశాన్ని విడిచిపెట్టి మన దేవతలను విడిచిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావా, నీకు సిగ్గు లేదు, మానం లేదు, పో, పెళ్ళి చేసుకొని 10 ఏళ్ళు అయింది, సిగ్గు లేదు, సంతానమే లేకుండా నీ జీవితం ఇట్లా తెల్లవారింది, అయినా మా దానికి సిగ్గు రాలేదు, మానం రాలేదు, నీ ముఖం చూసిన శని, పో, పరకలేసుకొని పోతావు, పో అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎగతాళి చేసింటారు. కానీ ప్రియమైన సహోదరులరా, ఆమె వాళ్ళందరినీ ప్రేమించలేదు, వాళ్ళందరూ ఆమెని శపించినారు, అందరూ ఆమెను ఎగతాళి చేసినారు, అందరూ ఆమెను నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినారు. వాళ్ళ దెబ్బకు తట్టుకోలేకే, నయమమ్మ నీకు దండం పెడతా తల్లి, నీకు దండం పెడతా, వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపో, పెళ్ళి చేసుకోపో శుభ్రంగా, తోడి కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండిపో, నా వెంబడిస్తే ఏమొస్తుందమ్మా నీకు, ఏమన్నా నీకేమైనా మైండ్ చెడిపోయిందా, నేనా ముసల్దాన్ని, దారిలోనే పోతానేమో, గాలికి కొట్టుకొని పానం పోతుందేమో, ఈరోజా రేపా, నేను ముసల్దాన్ని, నా దగ్గర అసలు నా ప్రాణమే ఉంటుందో, నాకే తిండి లేదు, నాకే కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండేదానికి ఇల్లు లేదు, నాకే గతి లేదు, నువ్వెందుకు వస్తావు, నీకు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, మీ వాళ్ళు చెప్పారు కదా వెళ్ళిపో అంటే, లేదు నేను నీ వెంట వస్తా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ప్రజలతో నా శేష జీవితాన్ని గడుపుతాను, నాకొద్దు ఈ శపించబడిన ఈ దేశం నాకొద్దు. అందరూ ఆమెను నవ్వినారు, ఎగతాళి చేసినారు, శపించినారు. నీకు తలకాయలో బుర్ర లేదు, మట్టి ఉంది అని అనేక మంది నిరుత్సాహపరిచినారు. కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టి రూతమ్మ నయమమ్మ దగ్గర
ఎటువంటి సోర్స్ లేకపోయినా, సదుపాయం లేకపోయినా వచ్చింది, కష్టపడింది, బోయజ్ ద్వారా దీవెన పొందుకున్నది. ప్రభు రెక్కల నీడలో సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. పరకలేసుకొని పోయేదానికి కాదు వచ్చింది ఆమె. గురి గమ్యము లేని దారం తెగిన గాలిపటములాగా ఆమె బ్రతకడానికి రాలేదు. బోయజ్ అన్నాడు, యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. అమ్మాయి, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత నీవు నీ జన్మభూమిని, పుట్టింటిని వదిలిపెట్టి ఇశ్రాయేలు దేవుని దగ్గరికి నువ్వు వచ్చినావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. చూశారా? ప్రజలు శపించినారు, ఎగతాళి చేసినారు, కానీ ఆమె జీవితం చరిత్రలో నిలిచిపోయింది. యేసు ప్రభు వంశావళిలో సువర్ణాక్షరాలతో ప్రపంచమంతా తేజరిల్లుతుంది. ఆమె జీవితం పావనమైపోయింది. ప్రియమైన సహోదరులరా, కారణం ఏంటంటే ఆమె ఏదో ఆశించి రాలేదు. ఏమీ స్వార్థము లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆశించి ఆమె వచ్చినది. నాకేం అవసరం లేదు, నాకు ఆయన సన్నిధిలో, ఆయన మందిర ఆవరణంలో నేను గడిపితే చాలు. పరిశుద్ధ దేవుని ప్రజలతో నేను శేష జీవితాన్ని గడపాలని నా బలమైన కోరిక. నాకేం వద్దు, ఏం అవసరం లేదు నాకు. చూశారా? ఆమె తన వాళ్ళందరినీ వాళ్ళ మీద భ్రమ పెట్టుకోలేదు. తన తోడుకోడలు భ్రమ పెట్టుకున్నది. వాళ్ళ అమ్మ నాన్న, తోడబుట్టిన వాళ్ళు, తోబుట్టువులు తిరిగి వాళ్ళ మీద భ్రమ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకంతే ఆమె జీవితం. ఆ తర్వాత ఆమె అడ్రస్ గల్లంతైపోయింది. కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రభు కోసం, ప్రభు మాట కోసం వచ్చిన రూతమ్మ చరిత్రలో నిలిచిపోయింది. క్రీస్తు వంశావళిలో నిలిచిపోయినది. ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో మనుషుల మీద కానీ, వస్తువుల మీద కానీ భ్రమ పెట్టుకోకూడదు. ఎవరి మీద మనం భ్రమ పెట్టుకుంటే, ఏ వస్తువుల మీద భ్రమ పెట్టుకుంటే ఆ మనుష్యుల ద్వారా, ఆ వస్తువుల ద్వారా మనము నెమ్మది లేకుండా గందరగోళంగా జీవిస్తాం. అహాబు రాజుతో అన్నాడు, శత్రురాజు అన్నాడు, నీ కన్నులకి ఇంపైన వాటిని నేను ఎత్తుకొని వెళ్తాను. శత్రువురాజు అన్నాడు. మనందరికీ అపవాది శత్రువు, దేవునికి కూడా అపవాది శత్రువు. అందుకే మనం ఎవరి మీద ఎక్కువ భ్రమ పెట్టుకోకూడదు. పౌలు గారు అన్నాడు కదా, కాలము సంకుచితమై ఉన్నది, ఈ లోకపు నటన గతించుచున్నది గనుక
ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలి. తాత్కాలికంగా ఈ లోకంలో మన వేర్లు పెరగాలి. జీవితం అనేది దేవుడిచ్చిన బహుమానం, ఎంతో విలువైనది. ఈ విలువైన జీవితం ఆయన చిత్తానుసారంగా కొనసాగాలి. అప్పుడే ఈ జీవితానికి సార్థకం, పారమార్థిక విలువ ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలీయులు యాకోబుతో కూడా 70 కుటుంబాలు ఐగుప్తుకు రావడానికి యోసేపు ఉన్నప్పుడు తాత్కాలికంగా ఐగుప్తులో నివాసం చేయడానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో శాశ్వతంగా ఉండడానికి కాదు, తాత్కాలిక నివాసము అన్నాడు. అంటే ఇంచుమించు 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు అబ్రహాం మొదలుకొని 4వ తరం. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ 4వ తరం వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశిస్తారు అని అబ్రహాం గారితో తనకు సంతతి లేనప్పుడే ప్రభు వాగ్దానం చేసినాడు. 70 కుటుంబాలుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తునకు వెళ్ళి 40 లక్షల మందిగా పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా వాగ్దాన దేశానికి అరణ్య మార్గాన ప్రయాణం చేసినారు. ఐగుప్తు అనేది లోకం. మనమందరం కూడా పరమ యెరూషలేం, అది వాగ్దాన దేశం, అది శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన శ్రేష్టమైన దేశం. ఈ లోకం అనే ఐగుప్తులో మనం తాత్కాలికంగా దేన్నైనా మనం కలిగి ఉండాలి. ఎక్కువగా ఏ మనుషుల మీద కానీ ఏ వస్తువుల మీద కానీ భ్రమ పెట్టుకొనకూడదు. ప్రభు ఏదైనా చెప్పాడంటే అది మన క్షేమం కొరకే, మనము బాగుండాలని ఆయన చెబుతాడు. కనుక మనం ఎంతగా ఈ మనుషులను మన అనే వారి మీద భ్రమ పెట్టుకోకుండా, ఒకవేళ వారి గురించి ఏదైనా భారం ఉంటే ప్రార్థనలో ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించాలి, ప్రభువుకు అప్పగించాలి. అంతేగాని ప్రభు మాటలు తృణీకరించకూడదు. ప్రభు మాటలను వెనకేసి మనుషుల మీద ఎక్కువ భ్రమ పెట్టుకుంటే వాళ్ళ వలన ఎంతో క్షోభ, మనోవ్యధ అనుభవించాల్సి వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, చివరికి నీ ప్రాణాన్ని కూడా నీవు ద్వేషించుకుంటే నా శిష్యుడవు కానేరవు. ప్రియమైన సహోదరులారా, వ్యామోహం
లోక వ్యామోహాన్ని చంపివేయండి. సెల్ ఫోన్ 40,000 పెట్టుకున్న, బండి 2 లక్షలు పెట్టుకున్న, కారు 30 లక్షలు పెట్టుకున్న, 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా, దానికి ఎంత వెల పెట్టి కొన్నా కూడా దాని మీద ఎక్కువ భ్రమ పెట్టుకోకూడదు. ప్రియమైన సహోదరులారా, కొంతమంది అన్నదమ్ములే వాటాల కొరకు తగాదాలు పడతారు, శత్రువులుగా మారిపోతారు. వాటాల కొరకు, తండ్రి ఆస్తి భాగాల కొరకు. ఉదయకాలం ఒక ఆమె చెప్తుంది, ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు చిన్నోడు, కుమార్తె పెద్ద ఆమె. కుమార్తెకు పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు చెప్పారంట, నీకు కూడా 4 ఎకరాలలో 1 ఎకరా ఇస్తామమ్మా అని చెప్పారంట. ఇప్పుడు వివాహమై ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కుమారుడికి కూడా వివాహము కాయపెట్టినారు. తల్లిదండ్రులు అడిగారు, నైనా అప్పుడు మాట ఇచ్చాం అక్కకి, కాబట్టి 3 ఎకరాలు నువ్వు తీసుకో, 1 ఎకరా అక్కకి ఇవ్వు నాయన అంటే ఆ పిల్లోడు, వాళ్ళ కుమారుడు ఒప్పుకోలేదంట. అందుకు వాళ్ళ అక్క అదో రకంగా అలిగిపోయింది. తల్లిదండ్రులు ఏం చేయలేక ఫైనల్గా 1,00,000 రూపాయలు తీసుకోమని ఆమెను బ్రతిమాలుతున్నారు. ప్రియమైన సహోదరులరా, చూడండి, ఆ తమ్ముడికి ఆ అక్కకి సమాధానం ఎలా కలుగుతుంది? వాళ్ళిద్దరూ ఎప్పుడు సమాధానంగా ఉంటారు. వాళ్ళిద్దరిని ఆ పొలము ఎలాగా వేరు చేసిందో చూడండి. ఎవరో ఒకరు సర్దుకోలేదు. మాట ఇచ్చినారు కదా అని అక్క, మాట ఇస్తే నీకు ఇస్తామా అని తమ్ముడు. ఆ భాగాలు, వాటాలు, తల్లిదండ్రులు చెప్పిన మాట ఆమె పట్టుకొని ఆశ పెట్టుకొని ఉన్నది. కానీ అదే ఆ తమ్ముడు అక్కకి విరోధాన్ని కలిగించింది. ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో మరేది కానీ బంధాలను విడగొట్టకూడదు, చెడగొట్టకూడదు, విరోధులుగా మార్చకూడదు. పెద్ద మనసుతో ఎంతోమంది మాటిస్తారు మన వాళ్ళే. నాకు ఉద్యోగం వస్తే చెల్లి, అక్క, మీకు నేను చాలా సహాయం చేస్తానంటాడు. ఉద్యోగం వచ్చినా కూడా చెప్పినాడు కానీ మాట నెరవేర్చలేడు. కానీ మనుష్యులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే, అంటే మనుషులు చెప్పారు కదా, రాజు చెప్పాడు కదా అని ఆ మాటలే పట్టుకోకూడదు. ప్రభువు మాట ఇచ్చాడంటే ఆకాశము భూమి గతించిపోయినా ఆ మాట నెరవేరుతుంది. తన నాసికారంధ్రములో ఊపిరి కలిగిన నరుణ్ణి ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును?
మనుషుల మాటలు నమ్మకూడదు. సొంతం అయిన వాళ్ళే ఏందో చెబుతారు, కానీ ఏమీ చేయలేదని వాళ్ళ మీద విరోధముగా భావించకూడదు. పెద్ద మనసుతో అర్థం చేసుకొని బంధాన్ని అన్నదమ్ముల, అక్క చెల్లెండ్ర, అత్త మామల, అలాగే అమ్మా నాన్నల బంధాన్ని కొనసాగించాలి. ఏమంటే మనుషులు మాట నెరవేర్చడానికి వాళ్ళేమి దేవుడు కాదు. ప్రభు మాట ఇస్తే ఆకాశము భూమి గతించిన పొల్లు కూడా తప్పిపోకుండా నెరవేరుతుంది. కానీ మనుషులు మాట చేస్తే, వాగ్దానం చేస్తే, వాగ్దానం ఇచ్చిన సందర్భం వేరు, తర్వాత నెరవేర్చాలంటే ఆ సందర్భం ఘోరంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. అప్పుడు చెప్పావు కదా, ఎందుకు చెప్పావు అంటే ఎందుకు చెప్పావు అని నిలదీస్తే ఏం చేస్తాడు ఆ మనిషి? అక్కయ్య చూశావు కదా, భార్య ఎటువంటిదో చూశావు కదా, నేనేం చేసానమ్మా, నువ్వు ఎందుకు చెప్పాలని వాదులు ఆడకూడదు. ప్రియమైన సహోదరులారు, ఎవరైనా మాట ఇచ్చి నెరవేర్చకపోతే ఏం బాధపడద్దు. ప్రభువు నమ్మదగినవాడు, నమ్ముకొనదగిన సహాయకుడైన. చిన్న పిచ్చుకల కంటే కూడా మనుషులు శ్రేష్టమైన వారు. మనం తీసుకోవాల్సింది మాట అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర కాదు, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర కాదు, ఏ మనుషుల దగ్గర కాదు, ప్రభు దగ్గర మనం మాట తీసుకోవాలి. ఆయన నుండి మనకు మాట రావాలి. అదే స్థిరం. ఒకవేళ ఎవరైనా మీకు మాట ఇచ్చి, మీ వాళ్ళు ఆ మాట ప్రకారం వాళ్ళు నిలబడలేకపోతే వాళ్ళను మీరు విరోధులుగా చూడొద్దు. పెద్ద మనసుతో వాళ్ళను అర్థం చేసుకోండి. ప్రభు వైపు చూడండి. నువ్వు నాకు మాట ఇచ్చినావని నువ్వేం బాధపడద్దు తమ్ముడు, బాధపడద్దు అన్నయ్య. ఇవ్వాలనుకున్నావు కానీ కుదరలేదు, ఏం చేద్దాం? కానీ ప్రభు ఉన్నాడు, నమ్మదగినవాడు అంటే బంధాన్ని కాపాడుకుంటాం. ఇంకా వాళ్ళ మీదనే భ్రమ పెట్టుకుంటే అదొక నరకముగా, భారముగా తయారవుతుంది. ఇంకా వాదులాట తీసుకుంటారు. ప్రియమైన సహోదరులరా, ప్రభు దగ్గర మాట తీసుకోండి, ప్రభు వాగ్దానాన్ని పొందుకొనండి. సొంతం అయిన వాళ్ళైనా మాట మీద నిలబడలేనప్పుడు వాళ్ళని అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా కూడా తర్వాత వాళ్ళు నేను కదా నీకు ఇచ్చింది అని ఏదో ఒక రోజున వాళ్ళు అనక తప్పరు. కానీ ప్రభు ద్వారా తీసుకుంటే తల ఎత్తుకొని గౌరవంగా నెమ్మదిగా జీవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. చివరిగా పల్లా కొరకు సిద్ధంగా ఉన్న వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరమ తండ్రి, పరిశుద్ధుడా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి మీ పాద సన్నిధిలో ఉన్నాం. క్రీస్తు బలియాగము, శిలువ రక్తం మాకు రక్షణ, విమోచన నైనా వారి చేతిలో ఉన్న రొట్టెను, రసమును మీరు దీవించండి.
శిలువ పునరుత్థానానికి సాదృశ్యంగా వారు దాన్ని తీసుకుంటూ ఉండగా వారి సర్వ శరీరానికి ఆరోగ్యమును బలమును దయచేయండి ప్రభువా. నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.